ఇప్పుడు ఈ జలుబు ఏ జలుబు అనేది ఎట్ట చెప్పలేస్తాం? 3 నెలల పిల్లోడు ఉన్నాడు. ఫస్ట్ మాటికి జలుబు వస్తది. మనం అదే పిల్లోడిని పట్టుకొని ఆస్తమా అంటే తల్లిదండ్రులు భయపడిపోతారు. చిన్నప్పుడు మొక్కలన్నీ ఒకలాగే ఉంటాయి. అది ఏ భూమిలో నుంచి ఏ మొక్క బయటకొచ్చినా కూడా అన్ని మొక్కలు చూడటానికి ఒకలాగే ఉంటాయి. కానీ అవి పెరుగుతూ ఉంటే కదా తెలిసేది. అది అలర్జీనా, అది ఆస్తమానా, లేకపోతే ఇంకో జబ్బా అని తెలిసేది. కాబట్టి ఎంత తొందరగా దీన్ని మనం గుర్తుపడితే అంత మంచిది. ఈ పిల్లల్లో డయాగ్నోసిస్ అనేది అండర్ 5s అంటాం. అంటే 5 సంవత్సరాల లోపు పిల్లల్లో డయాగ్నోజ్ చేయటం అనేదే చాలా కష్టం. ఈ పిల్లలే హాస్పిటల్ చుట్టూ ఎక్కువ తిరుగుతున్నారు. ఈ పిల్లలే ఎక్కువ మంది డాక్టర్లను మారుస్తున్నారు. వీళ్ళే హాస్పిటల్‌లో ఎక్కువ సార్లు అడ్మిట్ అవుతున్నారు. వీళ్ళే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. వీళ్ళే ఎక్కువగా కాఫ్ సిరప్స్‌కు గురవుతున్నారు. ఇట్లాంటి పిల్లల తల్లిదండ్రులకు ఎవరికి అలర్జీ ఉందా, ఆస్త్మా ఉందా అనేది గమనించాలి. తల్లికి అలర్జీ, ఆస్త్మా ఉన్నా, తల్లి సైడ్ వాళ్ళకి అలర్జీ, ఆస్త్మా ఉన్నా, లేదా తండ్రికి అలర్జీ ఉన్నా, ఆస్త్మా ఉన్నా, తండ్రి సైడ్ వాళ్ళకి అలర్జీ, ఆస్త్మా ఉన్నా, ఈ పిల్లవాడికి గానీ, ఈ పాపకి గానీ ఆ జీన్సే ఉన్నాయనేది గమనించి, దానికి తగ్గ పరీక్షలు చేసి, దానికి తగ్గ సరి అయినటువంటి ఇన్‌హేలర్స్ వాడినప్పుడు చీటికి మాటికి హాస్పిటల్‌కి పోవాల్సిన అవసరం గానీ, అడ్మిట్ అవ్వాల్సిన అవసరం గానీ, యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం గానీ ఉండదు. ఈ విషయాన్ని మీరు ఎంత తొందరగా గమనిస్తే మీ పిల్లలకు అంత మంచిది. లేకపోతే పిల్లలకు పెరుగుదల ఆగిపోద్ది. అలర్జీ, ఆస్తమా అనేది ఎదిగే మొక్క మీద బరువు పెట్టటంతో సమానం. ఎంత తొందరగా ఆ బరువుని తీస్తే, ఎంత తొందరగా ఆ బిగదీసిన కట్లు విప్పితే ఆ మొక్క అంత ఏపుగా పెరుగుతుంది.